విదురుడి నీతి మధ్యలో ఉన్నాం. ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టక సంజయుడి మాటలకి భయపడి తమ్ముడు ముఖ్యమంత్రి విదురుణ్ణి పిలిపించాడు. విదురుడు రకరకాల నీతులు చెప్పి ధృతరాష్ట్రుడికి లేని కళ్ళు తెరిపించే ప్రయత్నం చేశాడు. చివరికి రాజు విదురుణ్ణి ఇప్పుడు వాళ్ళ ముందున్న పరిస్థితి విషయంలో ఏం చేయాలో మనసులో ఉన్న మాట ఉన్నదున్నట్లు చెప్పమన్నాడు. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. నేను మీ సుబ్బు ఘంటసాల. వ్యాస మహాభారతం ఆధారంగా చెప్పుకుంటున్న ఉద్యోగ పర్వంలో ఉన్నాం. మొదటి ఎపిసోడ్లోనే చెప్పాను, ఇది డీటెయిల్డ్గా వివరాలతో ఉంటుంది ఈ పర్వం అని. కథని వింటం కాదు, అర్థం చేసుకోవడం ముఖ్యమని అనుకున్నాం. అది కొంతమందికి అర్థమైనట్లేదు కనుక మళ్ళీ చెప్తున్నా. ఏదో సోది చెప్పట్లేదు. రండి కథలోకి వెళ్దాం. ధృతరాష్ట్రుడు అడిగాడు, విదురా, నీకు తెలిసిన నీతి, నీకున్న జ్ఞానం, ధర్మం అంటే నీకున్న ఆసక్తి మా ఎవరికైనా ఉన్నాయా? నీవు చెప్పింది నాకు అర్థమైంది. సరే, ఇప్పుడు నేను ఎలా నడుచుకోవాలో, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో చెప్పు అని అన్నాడు. బాగా గుర్తుంచుకోండి, తప్పు ఒప్పుకోవడంతో అయిపోదు, దిద్దుకోవడం అసలు విషయం. ఈయనిప్పుడు ఇలా అడిగాడు, వింటాడు, కానీ చివరికి ఏం చేస్తాడో ఎలా చేస్తాడో గమనించండి. మీరేదో పెద్దలు పిల్లలకి మంచి చెప్తే సరిపోతుందని, లేక ఒకడికి మంచేదో తెలియక ఒక తప్పు చేస్తున్నాడని అనుకుంటారు. నిజం కాదు. విదురుడు అన్నాడు, భరతవంశభూషణ అంటే భరతుని వంశానికి ఆభరణం వంటివాడా? ఎప్పుడూ కూడా తాత్కాలిక ప్రయోజనం తొందరగా వచ్చేస్తోందని చెప్పి దాన్ని నమ్ముకోకూడదు. శాశ్వత ప్రయోజనం ఏదో అది చేయటం మీద దృష్టి పెట్టాలి. శాశ్వత ప్రయోజనం ఇచ్చేవి వెంటనే ఫలితాలు ఇవ్వనట్లుంటాయి, నచ్చని విధంగానే ఉంటాయి. తెలివైన వాడు అది తట్టుకోవాలి. పని చేస్తున్నప్పుడు పడే కష్టం కంటే తర్వాత దానివల్ల జరిగే మంచిని దృష్టిలో ఎక్కువ ఉంచుకుంటే కష్టమైన పని చేసే పూనిక మిగులుతుంది. దుర్యోధనుని విడిచిపెట్టు, ధర్మరాజుని పట్టుకో, శాశ్వతంగా అది నీకు శాంతినిస్తుంది. నీకు తండ్రిగా ఇది కష్టం, కానీ శాశ్వత ప్రయోజనం అదే ఇస్తుంది. ఏ ఐశ్వర్యం కూడా శాశ్వతం కాదు రాజా. దాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో అది చేయాలి. రాజ్యమైనా కీర్తి అయినా ఏదైనా సరే. నీకు తాత తండ్రుల ఆస్తి వచ్చింది, పాండవులది నీ కొడుకులు లాక్కున్నారు, అంతే బానే ఉంది కదా అని ఊరుకున్నావు. రెండూ కలిసిపోయే కాలం వస్తోంది. ఇది ఎలాంటిదంటే, చేప ఇనుప గేలం చూడదు, దానికి అక్కడ ఉన్న పురుగు మాత్రమే కనిపిస్తుంది. ఆ పురుగుని తినాలని వెళ్ళి గేలానికి దొరికిపోతుంది. అలాగే నీవు కనిపిస్తున్న ఐశ్వర్యాన్ని చూస్తున్నావు, దాని మూలంలో ఉన్న గేలాన్ని, అదే దాని మూలంలో ఉన్న పాపాన్ని, ప్రమాదాన్ని చూడట్లేదు. దొంగదారిలో వచ్చే ఆస్తి చెట్టుకున్న పండు పచ్చిగా ఉండగానే కోస్తే వచ్చే ఫలితం లాంటిది. అది రుచిగా ఉండదు సరికదా, దానిలోని విత్తనానికి కూడా బలం ఉండదు. నీ ప్రజలు నిన్ను సరిగ్గా రాజుని గౌరవించాలి, నీ మర్యాదను కాపాడుకోవాలి. ధృతరాష్ట్రుడు అప్పుడు అడిగాడు, విదురా, ప్రజలు నా పట్ల ఎలా ఉన్నారు? అసలు నన్ను గౌరవించట్లేదా? ఒక రాజు ఎలా ఉంటే అతన్ని ప్రజలు గౌరవిస్తారు చెప్పు? రాజా, ప్రజలకి రెండు రకాల అభిప్రాయాలు ఉంటాయి. ఒకటి మంచి, చెడు. రెండు సఫలం, విఫలం. మంచి చెడు ఉంటాయి, సఫలం విఫలం, ఈ రెండు ఉంటాయి. మంచి చేసే రాజు విఫలమైన కొంతవరకు ప్రజలు క్షమిస్తారు, మెచ్చుకుంటారు. చెడ్డగా ఉన్న రాజు విఫలమైతే మాత్రం ప్రజలు ఊరుకోరు, విడిచిపెడతారు. నీ ప్రజలకి నీవు పాండవులకు చేసిన దాని పట్ల కోపం ఉంది. పాండురాజన్నా ఆయన కొడుకులన్నా వాళ్ళకెంతో మర్యాద, ప్రేమ. ఇప్పుడు వారి రాజ్యం మీరు లాక్కున్నారు, వారిని గెంటేశారు. ఆ సాధ్విక అలా చేశారు. ప్రజల్లో మీ పట్ల చాలా విమర్శలు ఉన్నాయి. నువ్వు నీ కొడుకు ఏమనుకున్నారు? వాళ్ళకి కానుకలిచ్చి వాళ్ళని మంచి చేసుకుంటే మీరు చేసిన తప్పులు మర్చిపోతారనుకున్నావా? అలా లేరు వాళ్ళు, ఊరుకున్నారంతే. ఇప్పుడు నువ్వు యుద్ధం తెస్తున్నావు. యుద్ధం అంటే ప్రజలకే కష్టాలు. సాధారణంగా రాజు పువ్వుల నుండి తేనెని తుమ్మెద గ్రహించినట్లు ప్రజలకి కష్టం తెలియకుండా పన్నులు తీసుకుని రాజ్యాన్ని నడపాలి, ట్యాక్స్. కానీ యుద్ధం అంటే అలా కాదు కదా. దేశం మొత్తం కష్టాల పాలవుతుంది. వారి ఇళ్లల్లో జనమే నీ సైన్యంలో సైనికులు. ఎందరో మరణిస్తారు. రాజా, ఇంత చేసి నువ్వు గెలిస్తే కనీసం ఒక రకం,
ఓడిపోతే? అదే చెప్తున్నా, నువ్వు చేసేది తప్పు కనుక ఓడిపోతే ఇంకా కష్టం ప్రజలకి కనుక ఇంకొంచెం ఎక్కువ కోపం వస్తుంది వాళ్ళకి. కనుక ఈ యుద్ధాన్ని వాళ్ళు కోరుకోరు. ఖచ్చితంగా వాళ్ళు నీ పట్ల మంచి అభిప్రాయంతో లేరు. ఒక పని చేసేటప్పుడు ఫలిస్తుంది అని అంచనా ఉంటేనే చెయ్యాలి, లేకుండా మధ్యలో ఆపేసేలా చేయకూడదు. ఎలాగైతే స్త్రీలు నపుంసకుణ్ణి భర్తగా ఇష్టపడరో, ఫలించని పనులు చేసే రాజుని ప్రజలు కూడా ఇష్టపడరు. చూడండి, విదురుడి నీతులంటే రాజనీతి, పొలిటిక్స్ ఎంత బాగా చెప్తున్నాడు. అది రాజులకే కాదు, ప్రభుత్వాలకి, వాటి ప్రభుత్వాలకి, నాయకులకి, ఆఫీసర్లో మేనేజర్లకి, బాసులకి ఎంతగానో ఉపయోగపడేవి. రేపొద్దున మీరు ఆ స్థాయిలో వెళ్తే వీటిని గుర్తుంచుకోండి. విదురుడు ఏమంటున్నాడు? తాత తండ్రుల నుండి ఎంతో విశాలమైన రాజ్యము, గొప్ప ఆస్తి నీకు వచ్చిందయ్యా. అది పాండవులు ఇంకా వృద్ధి చేశారు. ఎవరిది వారు తీసుకుని గొప్పగా బ్రతికితే సమాజము, ప్రజలు బాగుంటారు. మీ యుద్ధాలకి వాళ్ళని ఎందుకు బలి చేస్తున్నావు? అది ఆపే శక్తి నీ గుప్పెట్లో ఉంది. ప్రజలకు కూడా అది తెలుసు. సజ్జనులు, ధర్మాత్ములు మొదటి నుండి ఈ రాజ్యాలను ఎలా పాలించారో అలాగే నీవు కూడా రాజ్యాన్ని పాలించు. వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయి. ఉన్న వ్యవస్థని నీ ఇష్టానికి మార్చేయకు. ధర్మంతో రాజ్యాన్ని పొందాలి రాజా, ధర్మంగా పాలించాలి. అలా చేస్తేనే సంపద ఎక్కడికి పోకుండా ఉంటుంది. రాజా, నీ కొడుకున్న సభలోనే భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, కృపుడున్నాడు, ఎందరో పెద్దలున్నారు. మామూలుగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న పిచ్చివాడి నుండి అయినా, పొంతన లేకుండా వాగే బాలుడి నుండి అయినా కూడా రాళ్ల నుండి బంగారం లాగినట్లు సారాన్ని గ్రహించగలిగే శక్తి ఉండాలి. అలాంటిది చక్కగా ఇంతమంది పెద్దలు చెప్పటానికి ఉంటే వాళ్ళు చెప్పే మాటల్ని వినటం మంచి అలవాటు, తప్పక చేయాల్సిన పని. నీ కొడుకేనాడన్నా చేశాడా? ధృతరాష్ట్రుడు మధ్యలో పడిగాడు. విదురా, ప్రజలు రాజు చేసే పనిని సరిగ్గా అర్థం చేసుకోలేరు కదా. వారికి అంత బుద్ధిబలం ఉంటుందంటావా? అలా లేనప్పుడు వాళ్ళు ప్రభువుని ఎలా లెక్కగడతారు? ఆంతరంగికంగా జరిగేవన్నీ వాళ్ళకి ఎలా తెలుస్తాయి? ఈయన బాధంతా ప్రజలు ఆయన గురించి మంచిగా అనుకోవాలి. ఇదేంటంటే ఇది కూడా అంతే, సాధారణంగా అందరికి ఉండేది. నేను ఏదన్నా చేస్తాను కానీ అది ఎవరికి తెలియకూడదు. నేను చేసేది మంచిగానే అనుకోవాలి, నా నిజస్వరూపం ఎవరికి తెలియకూడదు అనుకుంటారు. ఎందుకంటే ఇది రాజకీయ నాయకులు తరచూ అనుకునేది. మా కష్టాలు మీకేం తెలుసు అనేస్తారు. లేదా బయట నుండి చూస్తున్నారా, మీకేం తెలుసు మా కష్టాలు అంటారు. దానికి విదురుడు అన్నాడు, రాజా, నీవు ప్రజల గురించి అడిగావు. రాజ్యపాలన తేలికని ఎవరు చెప్పారు? పశువులు వాసన బట్టి గ్రహిస్తాయి, బ్రాహ్మణులు వేదం చదివి గ్రహిస్తారు. రాజుకి విషయం గూఢచారుల ద్వారా తెలుస్తుంది. సాధారణ జనం కేవలం కళ్ళతోనే చూస్తారు. వాళ్ళది తప్పు అనటానికి లేదు, వాళ్లకున్న శక్తి సామర్థ్యాలు అంతే. కంటికి కనిపించేదే నమ్ముతారు, కొన్నిసార్లు కనిపించకుండానే అంటారు. మరి విదురా, బలవంతుడు శత్రువుగా ఉంటే మరి ఏం చేయాలి అంటే ఈయనకి కావాల్సిన ఆన్సర్ దొరికేసింది వెంటనే. సరే ఓకే, మరి విదురా, ఇప్పుడు మా శత్రువు బలమైన వాడు అంటున్నావు కదా, బలవంతుడైన శత్రువు ఉంటే ఏం చేయాలి? రాజా, ఒక ధీరుడు తనకన్నా బలం ఉంటే ఎదుటివాడికి వాడి ముందు తల వంచాలి. అది మర్యాద మాత్రమే కాదు, తెలివి కూడా. అందులో నువ్వు తక్కువయ్యేదేం లేదు. రాజా, అన్నిటికన్నా ముఖ్యం ధర్మాన్ని కాపాడటం. నీ కింద ఇంత రాజ్యం, ఇంతమంది ప్రజలు, ఇంతమంది బతికున్నారు అంటే నీ అహంభావం, నీ అహంకారంతో సంబంధం లేదు ఇక్కడ. శత్రువు బలంగా ఉన్నప్పుడు తెలివితేటలు వాడి తగ్గాలి. మొండిగా వెళ్తే పోయేది నీ ఒక్కడిది కాదు. ఈ రాజ్యము, ఈ సంపద, ఈ ఆస్తి, సమాజం నీకు ఇచ్చింది ఎందుకు? కిందున్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి. అవి వాడి ఎదుటివాడి మీద దండెత్తి తన్నులు తిని అన్నీ పోగొట్టుకుని గ్యాంబుల్ చేయడానికి ఇది నీ సొంత ఆస్తి కాదు. ప్రజలు పన్ను కడితే వచ్చింది నీకు ఇదంతా. సమాజంలో ధర్మం నిలబడటం ముఖ్యం. సమాజంలో ధర్మం ఎలా నిలబడుతుంది? సత్యం చేత. ఉన్నదున్నట్టు నిజం ఒప్పుకోవాలి. బలం ఉంటే బలం ఉంది, లేకపోతే లేదు. నిజాయితీగా ఉండటం చేతే నిలబడబడుతుంది, కాపాడబడుతుంది ధర్మం. కనుక ముందు నిజం మాట్లాడాలి. విద్య అభ్యాసం చేత కాపాడబడుతుంది. అంటే నువ్వు ఎన్ని నేర్చుకున్నావని కాదు, అది అభ్యాసం చేస్తూ ఉండాలి. శుభ్రం చేత శరీరానికి, మనసుకి రూపం కాపాడబడుతుంది. కుటుంబం మంచి ప్రవర్తన చేత కాపాడబడుతుంది. అలాగే ధనాన్ని సరిగ్గా కొలిస్తేనే కాపాడబడుతుంది. గుర్రాలని పరిగెత్తిస్తేనే కాపాడబడతాయి, అవి మిగులుతాయి. ఆవులని జాగ్రత్తగా కాపు కాస్తేనే ఉంటాయి. క్రమశిక్షణ చేతే మనిషి గుణం కాపాడబడుతుంది
అంటే గుర్రాలు ఉంది పరిగెత్తటానికి, సో వాటిని పరిగెత్తిస్తేనే వాటి విలువ, వాటిని అవి కాపాడబడతాయి. అలాగే మనిషి గుణం క్రమశిక్షణ చేతే కాపాడబడుతుంది. ఇదంతా ఎందుకు చెప్పాడు? బలవంతుడు శత్రువుగా ఉంటే ఏం చేయాలని అడిగాడు ధృతరాష్ట్రుడు. బలవంతులు ఉంటారయ్యా, అది ఒప్పుకో. మనకంటే బలమున్న శత్రువు ఉన్నప్పుడు వాళ్ళతో వైరం కాదు, స్నేహం చేసుకునే తెలివి ఉండాలి. పాండవులంటే మీకు ఎందుకు అసలు శత్రుత్వం? కేవలం వాళ్ళు మీకంటే బలవంతులన్న భయం. చిన్నప్పుడు భీముడి బలం, తర్వాత అర్జునుడి బలం, అన్నిటికీ మించి ఆ యుధిష్ఠిరుడి బుద్ధి బలం, తపోబలం గొప్ప పేరు. ఇవన్నీ చూసి ఏడుపు నీ కొడుక్కి, నీకు కూడా. వాడు బయటపడతాడు నీ కొడుకు, నువ్వు పడవు, అంతే తేడా. ఇతరుల ధనాన్ని చూసి, అందాన్ని చూసి, బలాన్ని చూసి, పౌరుషాన్ని చూసి, సుఖాన్ని చూసి, అదృష్టాన్ని చూసి ఓర్చుకోలేనివాడు రోగితో సమానం. దుర్యోధనుడి బలం సొంత బలం కాదుగా, వెనకింత ఆస్తి, సైన్యము, భీష్ముడు, ఆకర్ణుడు వీళ్ళందరూ ఉన్నారని బలం. 100 మంది తమ్ముళ్ళ బలం, అది వాడి పొగరు. ఏ మనిషికైనా 3 రకాల మదం ఉంటుంది. అందుకే మదం మాత్సర్యం అంటారు కదా, అలా అందులో మదం. మొదటిది విద్యామదం, ఇంత విద్య ఉంది నాకు, ఇంత తెలివి నాకుందన్న మదం, అదొక రకం. 2 ధనమదం. 3 వంశమదం, అంటే కుటుంబాన్ని చూసుకుని నాకేంట్రా అన్న పొగరు. ఇష్టం వచ్చినట్లు చేశాడు అందుకే నీ కొడుకు. తన లాభం కోసం మనిషి ఆలోచన చేయటం సహజం, కానీ ఇతరుల నాశనం కోసమే బ్రతకటం ఏం బతికయా? అది నీవు చూస్తూ చూస్తూ అలా వదిలేయటం ఎంత తప్పు? అది ఆపమంటున్నా. నీ కొడుకు నిన్నిప్పుడు బాగానే చూస్తున్నాడు, రాజువు కదా, కానీ వాడు రాజైతే నిన్ను పట్టించుకుంటాడా? ధృతరాష్ట్ర మహారాజా, ఒక సమాజంలో ఎట్టి పరిస్థితుల్లో మంచివాళ్ళు మిగలాలి. ఎందుకో తెలుసా? మంచివాళ్ళకైనా చెడ్డవాళ్ళకైనా మంచివాళ్లే దిక్కు. చెడ్డవాడు ఎవడికి ఉపయోగపడ్డు, వాడికి వాడు ఉపయోగపడ్డు, పక్కవాడికి ఉపయోగపడ్డు, ఉపయోగపడినట్టు అనిపిస్తారు అంతే. చెడ్డవాళ్ళు నిజానికి ఎవరికి సాయం చేయలేరు, ఎవరిని అభివృద్ధి చేయలేరు, వాడుకుంటారు, తాత్కాలికంగా ఆనందాన్ని కలిగిస్తారు. అప్పుడప్పుడు పొరపాటున చెడు కూడా మంచి చేస్తుంది, కానీ అలాగని అది మంచి అవ్వదు. చెడ్డవాళ్ళు కూడా పొరపాటునో అవసరానికో సాయం చేస్తే అది మంచితనం అవ్వదు. దీని ఎప్పటికన్నా కాపాడేది, కాచేది పాండుపుత్రులే. నీవు దుర్యోధనుడికి ఎదురు చెప్పనంత వరకే నువ్వంటే గౌరవం వాడికి. ఎదురు చెప్పి చూడు, తెలుస్తుంది. పైగా ఇప్పుడు నువ్వు ఎదురు చెప్పినా నడుస్తుంది. ఎందుకు? నీకు బలం ఉంది, నువ్వు రాజువి. నువ్వు కనుసైగ చేస్తే భీష్ముడు చూసుకుంటాడు. అందుకనే ఇప్పుడే చేయాల్సింది. చేసి అతన్ని కట్టడి చేయి. ఎలా విదురా? వాడంటే నాకెంత ప్రేమో నీకు తెలుసు కదా. తెలుసు, అందుకే చెప్తున్నా. నీది ప్రేమ మోహమ్మా? అన్నా, నీ ఇంద్రియాలు నీ అదుపులోకి తెచ్చుకో. నీవు నీ ఇంద్రియాలని గెలవకుండా నీ మంత్రుల్ని, నన్ను, సంజయుణ్ణి ఎంతమందిని మాయ చేస్తావు? మోసం చేయకు. నిజం మాకు తెలుసు, నీకు తెలుసు. తప్పు నీలోనే ఉంది. నీ కొడుకంటే ఆ మోహాన్ని విడు, అప్పుడు అందరికీ మంచిది. మనిషి శరీరం రథం, మనసు గుర్రాలు. గుర్రాలను అదుపు చేయకుండా రథాన్ని ఏమనంటావు? అందుకే అర్జునుడు తన రథసారథిగా కృష్ణుడిని అడిగాడు. అందుకే ఆయన ఋషికేశుడు అయ్యాడు కృష్ణుడు. నీ ఇంద్రియాలు అదుపు లేకనే నీకు కష్టం సుఖంలా కనబడుతోంది, సుఖం కష్టంగా అనిపిస్తోంది. పుండు మీద గోక్కుంటే హాయిగా ఉంటుందన్నయ్య, కానీ అది పుండు తగ్గడానికి ఉపయోగపడదు, ఇంకా పెంచుతుంది. నీ కొడుకు మీద ప్రేమతో నువ్వు చేసే ప్రతి పని అంతే. రాజా, నీ సభలో భీష్మాది పెద్దలుండి కూడా సుయోధనుడి అఘాయిత్యాలను చూస్తూ ఎందుకు ఊరుకుంటారో తెలుసా? నీ వల్లనే. మూర్ఖులు పండితుల్ని తిడుతూ ఉంటారు, నీ కొడుకు చేస్తాడు చూడు అలాగే. వాడు అన్నదాన్ని పండితులు విరుచుకుపడిపోరు, దానికి క్షమించి వదిలేస్తారు. ఎందుకు? వాడి మూర్ఖత్వాన్ని చేయని వదిలేస్తారు. ఎందుకు? అది వాళ్ళ మర్యాద. వాడే ఏదో రోజు పోతాడని వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. ప్రతిదానికి వాడితో దిగి వాళ్ళు గొడవలు పడరు, కానీ నష్టపోతుంది మీరే. సరే విదురా, నా కొడుకు వెధవే, కానీ ఎక్కడి నుంచి మొదలెట్టాలి వాడిని మార్చటం? నా కొడుకున్న అతిపెద్ద దురలవాటు ఏది? దాన్ని ఎలా మానిపించాలి చెప్పు అన్నాడు. నీ కొడుక్కి వాడితో ఉన్న కర్ణుడికి అతిపెద్ద దురలవాటు ఏంటో తెలుసా? మాట సరిగ్గా లేకపోవటం. మనసులో వికారాలు వస్తాయి సరే, మాట చాలా ప్రధానమైన ఇంధనం. మాటను అదుపు చేసుకోవడమే చాలా కష్టమయ్యా. చమత్కారంగా, అర్థవంతంగా ఎప్పుడూ మాట్లాడటం సాధ్యం కాదు, కానీ అలా మాట్లాడగలిగిన వాడు
ఎలాంటి విషయాన్నన్నా నొప్పించకుండా చెప్పేయగలడు. పైకొస్తాడు అలాంటి వాడు కృష్ణుడిలాగా. అనేక శుభాలను కలిగిస్తాడు. ఎందుకంటే రాజా, చెడు మాటలేనయ్యా సగం అనర్థాలకు కారణం. బాణాలతో గొడ్డలితో నరికినా కూడా మళ్ళీ మొలకలు వస్తాయి, కానీ పరుషంగా పడిన మాట వెనక్కి పోదు సుమా, ఆ గాయం మానదు. ఆనాడు సభలో ఆ సాధ్వి కృష్ణని కర్ణుడు అన్న మాటలు ఎలాంటివి? ఎప్పటికప్పుడు సభల్లో పెద్దలు ఉంచేది అందుకే, మంచి మాటలు ఉండాలని. మాట బాణమయ్యా, నోటి నుండి వదిలిన అన్ని మర్మస్థానాల్లో కూరుకుపోతుంది. బయటికి తీసే ప్రయత్నం చేస్తే ప్రాణమే పోతుంది అని కాస్త ఆపాడు. కానీ రాజు ఆపనివ్వలేదు. విదురా విదురా వెళ్ళిపోతున్నావా అన్నాడు. లేదు ప్రభు, చిన్న గ్యాప్ ఇచ్చానంతే, ఇక్కడే ఉన్నాను. ఆపకు విదురా, చెప్పు, ఇంకా ఏదోటి చెప్పు, వింటుంటే నా మనసుకి పట్టిన మురికిపోతున్నట్లుంది, చెప్పు అన్నాడు. ప్రభు, ఎవరైనా సరే మరణించాక స్వర్గమే కదా కోరేది. నీ కుమారుల పట్ల సమభావం పాటించు, అందరినీ ఒకేలా చూడు, అప్పుడు నీ మరణానంతరం నువ్వు స్వర్గానికి పోతావు. ఒక మనిషి కీర్తి భూమి మీద ఎంతకాలం ఉందో అంతకాలం వాడు స్వర్గంలో ఉంటాడని చెప్తారు. బాగుంది విదురా, బాగుంది విదురా. సరే, ఈ సమస్య అలా వదిలే, నాకు అర్థమైంది. కాస్త వేరే విషయాల్లో నీతి లేదన్నా చెప్పు అంటే ర్యాండమ్గా మంచి చెడు ఏదో చెప్పు అన్నాడు. ఎందుకు ఇలా వై 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 చాలాసార్లు నాకు నేను వేసుకున్న ప్రశ్నే. ఏదో చెప్పుకుంటాం కానీ సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఎందుకు? చెప్పు, మంచి చెప్పు, మంచి చెప్పు, మంచి చెప్పు అని ఎందుకు అంటున్నాడు? మీకేమనిపిస్తుంది? ఎందుకు ఏదో ఒక మంచి చెప్పు అని ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. తెలిస్తే కాదు, మీకు ఏదనిపించినా సరే కామెంట్లో చెప్పండి. విదురుడు మాత్రం నవ్వాడు. నవ్వి సరేనని కొన్ని చెప్పాడు నీతులు. రాజా, కపటంతో వినే వేదాలైనా సరే మనకి పనికిరావు. మరణకాలంలో అవేదో ఉపయోగపడతాయనుకుంటావేమో, పడవు. ఈ సమాధానంలో ఉంది అంతా. నేను ఇందాక అడిగిన ప్రశ్న. మనం మంచి విన్నా పుణ్యమేనండి, రామ అంటే పుణ్యమేనండి, మంచి మాటలు వినాలి, పంచి పాటలు పాడాలి అంటాం కదా. మంచి వింటే మంచిదే, కరెక్టే. కాకపోతే దాంతో సరిపోదు. మనసులో కాపట్యం ఉండి మంచి విషయాలు వింటే అదేం పనికిరాదు. సరే, అలా చెప్పి ఆయన జనరల్గా కొన్ని విషయాలు చెప్పమన్నాడు కదా. కళ్ళు తాగటం, మద్యం సేవించటం, తగువులాడటం, 10 మందితో వైరం పెట్టుకోవడం, భార్యాభర్తల్ని విడతీయటం, అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టడం, రాజుతో వైరం, ఇవన్నీ మనం విడవాల్సిన అలవాట్లు. అలాగే చేతిరేఖలు చూసి జోష్యం చెప్పటం, దొంగిలించిన సొమ్ముతో వ్యాపారం చేయటం, వైద్యుడు, శత్రువు, స్నేహితుడు, నాటకాలు వేసేవాడు, వీళ్ళ సాక్ష్యాల్ని పూర్తిగా నమ్మటం మూర్ఖత్వం. అంటే చేతిరేఖలు చూసి జోష్యం చెప్పడం మూర్ఖత్వం, దొంగిలించిన సొమ్ముతో వ్యాపారం చేయడం మూర్ఖత్వం. అలాగే రాజా, ముసలితనం అందరినీ హరిస్తుంది, ఆశ ధైర్యాన్ని హరిస్తుంది, మృత్యువు ప్రాణాల్ని హరిస్తుంది, అసూయ ధర్మాన్ని హరిస్తుంది, క్రోధం సంపదని, కామం సిగ్గుని హరిస్తాయి. మంచి ప్రవర్తన ఉంటే సంపదకి అర్హుడు కావచ్చు, కానీ సామర్థ్యంతోనే సంపదని కాపాడుకోగలడు. రాజా ఎవరికి ఎన్ని గుణాలున్నా సరే రాజు వాణ్ణి సత్కరించాలి. సాధారణంగా మంచి గుణాలు అని వేటిని అంటారు? అసలు మంచి గుణాలని వేటిని అంటారు? ప్రజ్ఞ, టాలెంట్, మంచి వంశంలో పుట్టడం, ఇంద్రియ నిగ్రహం, చదువు, పరాక్రమం, మితంగా మాట్లాడటం, దానం, ఇలాంటివన్నీ ఉంటాయా? ఇలాంటివి ఎన్ని లక్షణాలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా రాజు దగ్గర మంచి పేరు లేకుండా విలువని పొందవు. కనుక రాజసత్కారం అన్నిటికంటే ముఖ్యం. అంటే ఆఫీసుల్లో నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత గొప్ప పని చేసినా నీ బాస్కి నీ మీద మంచి అభిప్రాయం ఉండాలి. లేకపోతే ఎన్నున్నా వేస్ట్. ఇది అందరూ ఒప్పుకుంటారు, ఎవడు కాదనలేడు. ఆనాడు ద్రౌపదీదేవి ఒక గొప్ప మాట అంది సభలో. అదే ఇప్పుడు విదురుడు చెప్తున్నాడు. చాలా ప్రభావవంతమైన మాట. ఏంటది? వృద్ధులు లేని సభ సభే కాదు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ లేని సభ ఒక ప్లేస్ వాల్యూ లేదు. ధర్మం చెప్పని వృద్ధుడు విలువని పొందడు. ఎక్స్పీరియన్స్ ఉన్నంత మాత్రాన వాళ్ళు ధర్మం చెప్పకపోతే, వాళ్ళు కరెక్ట్గా లేకపోతే పాయింట్లెస్. సత్యం లేని ధర్మం ధర్మం కాదు. నువ్వు నీతి చెప్పావు కానీ అందులో నిజం లేదు. అంటే తప్పు చెయ్యని వాడికి మంచి చెప్పి, నీతులు చెప్పి, తప్పు చేసిన వాడిని తప్పించావు. ధర్మమే చెప్పావు కానీ అందులో నిజం లేదు. అలాంటి ధర్మం పనికిరాదు. కపటంతో కూడిన సత్యం సత్యం కాదు. నువ్వు నిజమే చెప్పావు కానీ ఆ నిజం చెప్పటం వల్ల ఒక మంచివాడిని ఇరికిచ్చావు. నువ్వు కావాలని నీ మనసులో ఏదో ఉద్దేశంతో చేసావు. అలాంటి నిజం నిజం కాదు. అలా చెప్పింది ఆవిడ. ఏం చెప్పింది?
వృద్ధులు లేని సభ సభే కాదు, ధర్మం చెప్పని వృద్ధుడు వృద్ధుడు కాదు, సత్యం లేని ధర్మం ధర్మం కాదు, కపటంతో ఉన్న సత్యం సత్యం కాదు. అలా చెప్పింది. అలా అది ముమ్మాటికి నిజమని విదురుడు చెప్పాడు. ధృతరాష్ట్రుడు అసలు ధర్మం గురించి, విదురా నువ్వు 2 ముక్కల్లో చెప్పాలంటే ఏమని చెప్తావు? బాగా వినండి. మనం ధర్మం 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 అని ఏంటేంటో పెద్ద పెద్ద మాటలతో చాలా డిఫైన్ చేసుకుంటాం. బహుశా ధృతరాష్ట్రుడి కంటే మన కోసం చెప్పుంటాడు. 2 ముక్కల్లో చెప్పు ధర్మం అంటే ఏంటి. హౌ డు యూ అండర్స్టాండ్ ధర్మ ఇన్ 2 సింపుల్ వర్డ్స్ ఆర్ ఇన్ సింపుల్ వర్డ్స్. రాజా, ఇతరుల పట్ల తాను ఎట్లా ప్రవర్తిస్తాడో తన పట్ల కూడా వాళ్ళలా ఉంటే చాలనుకోవడం ధర్మంగా ఉంటాం. నీకేది బాధ కలిగిస్తుందో పక్కనోడిగా చేయకు చాలు, అదే ధర్మం. బేసిక్ అది. అలా ఉండటం ధర్మం. దానికి ఇంకో రకం ఏంటి, దానికి ఇంకో వర్షన్ ఏంటి? మాయావి పట్ల మాయతోనే వ్యవహరించాలి, అదే ధర్మం. వినండి, ఏంటంటే మంచివాడితోనే మంచిగా ఉండాలి, చెడ్డవాడితో మంచిగా ఉండటం పుణ్యం, కానీ ఉండకపోతే అధర్మం కాదు. మంచివాడితో మంచిగా ఉంటే చాలా, అది ధర్మం. చెడ్డవాడితో చెడు చేస్తే ధర్మమే, తప్పు లేదు. అలాగే రాజా, ధర్మానికి కొన్ని లెక్కలు ఉన్నాయి. అంటే కొన్ని ధర్మాలకి యూనివర్సల్ ఉన్నాయి. బ్రాహ్మణుల మీద, స్త్రీల మీద, అన్నదమ్ముల మీద, ఆవుల మీద వాళ్ళ పరాక్రమం చూపించేవాళ్ళు త్వరగా నశించిపోతారు. అలాగే అన్నదమ్ములు ఎప్పుడూ కలిసి ఉండటం బలం. విడిగా ఉంటే ఎంత లోతుగా వెళ్ళినా గాలివానకి వాలిపోయే చెట్టే. ఎంత గుణాలున్నా, ఇన్ని గుణాలున్నా మనిషి ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదు. సంఘంలో ధర్మం తెలిసిన వాళ్ళ మధ్య అలా బలంగా వాళ్ళతో కలిసి ఉండాలి. ఒకరికొకరు అండగా ఉండాలి ప్రభు. ఆనాడు జోదం జరిగేటప్పుడు ద్రౌపది పరిస్థితిని చూసి నీకు నేను చెప్పాను ఆపమని. ఎందుకు అన్నదమ్ములు విడిపోతే సర్వనాశనం అవుతుందని చెప్పా. నువ్వు ఆపావా? ఆపలా. చూడి వాళ్ళ వచ్చింది కదా. అలాగే ఇప్పుడు కన్నా చెప్పేది విను. కుటుంబం బాగుపడటం కోసం ఒక్కడిని విడిచిపెట్టు. గ్రామం బాగుపడటం కోసం కుటుంబాన్నే విడిచిపెట్టు. దేశం బాగుపడటం కోసం గ్రామాన్ని విడిచిపెట్టు. అన్నిటినీ మించి నీ ధర్మం బ్రతకటం కోసం దేశాన్నైనా విడిచిపెట్టు. అలాంటిది నువ్వు ఒక్క దుర్యోధనుని వదలలేవా అయ్యా? ప్రతీపుని వంశంలో పుట్టిన వాడివి నెమళ్ళ లాంటి పాండవుల్ని వదిలి కాకుల్లాంటి కొడుకుల్ని పట్టుకున్నావు. సింహాలని విడిచి నక్కలని చేరదీసావు. రాజా, నేడు ఒక నిజం చెప్పనా? నీ దగ్గర పనిచేసే ఎందరికో నీ మీద నిజానికి నమ్మకం లేదు. ప్రభు యొక్క హితం కోరి దేశభక్తితో మాట్లాడే వాళ్ళని గౌరవిస్తేనే వాళ్ళు రాజుని నమ్ముతారు. నువ్వు అలాంటి వాళ్ళని లెక్క చేయలేదు. ఇతరుల ధనాన్ని, రాజ్యాల్ని లాక్కుని నీకు మంచి చెప్పే మంత్రులు నోరు మూయిస్తే వాళ్ళు ఇంక నిన్ను ఎలా నమ్ముతారు? విడిచిపోతారు. రాజా, గుర్తుపెట్టుకో, నీ కొడుకు సుయోధనుడు నీకు సేవకుడిప్పుడు. యువరాజు అంటే రాజుకు సేవకుడే. నీ మాట వాడు వినాలి. వినకపోతే నువ్వు వాడిని వదిలేయాలి. ధర్మరాజు అందుకే నీ మీద పెట్టాడు బరువంతా. ధృతరాష్ట్రుడి నిర్ణయం మీదే ఉందంటాడు చూడు. నీ నిర్ణయం మీదే అంతా ఉంది. ఇలా చెప్తూ నిజానికి రాత్రంతా గడిచిపోయింది. ఎన్నిసార్లు, ఎన్ని రకాలు, ఎన్నెన్ని విషయాలు చెప్పాడో విదురుడు. నిజానికి అవి ఎంతున్నాయో అని చెప్పలా. చెప్పి అన్నాడు, రాజా, నీకు మళ్ళీ చెప్తున్నా, చేయాల్సిన పని ఒకటే. రేపు పొద్దున సంజయుడు చెప్పేది కూడా నీకు తెలుసు. పాండవులకు వాళ్ళ రాజ్యం ఇచ్చేసి హాయిగా చంద్రవంశపు రాజులలో అందరికన్నా ఐశ్వర్యాన్ని, సుఖాన్ని పొందు అని చెప్పాడు. ధృతరాష్ట్రుడు ఆల్మోస్ట్ ఒప్పేసుకున్నాడు. కానీ ఎంతైనా మూడ్లోకి వెళ్ళాడు. ఆత్మతత్వం, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని అడిగాడు. అడిగి విదురుడికి అది తెలిసినా కూడా నాకు అర్హత లేదని నేను చెప్పకూడదని సనత్ కుమారుణ్ణి పిలిపించారు. అలాగే దానితోనే వచ్చింది సనత్ సుజాతీయం. ఇట్స్ అ వెరీ ఫేమస్ చాప్టర్. ఇప్పుడు మనం చెప్పుకోము. ఆయన చెప్పారు, ఆయనకి చాలా గొప్పగా ఉంటుంది, మనం ఇప్పుడు చెప్పుకోవట్లేదు. నిజానికి విదురుడి నీతే 70-80 పేజీల దాకా ఉంది. నేను ఇంకా చాలా ఎగరగొట్టేశాను. చాలా 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 టూకీగానే చెప్పుకున్నాం మనం నిజానికి. అదంతా అయ్యాక విదురుడు తిరిగి వెళ్ళిపోయాడు. తెల్లవారిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా రాజు మరి అసలు పడుకోవద్దు, బాగోద్దని కాసేపు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు. అంతే. విదుర నీతులు రాజకీయంగా పనికొస్తాయి, మంచి సత్ప్రవర్తన నేర్పిస్తాయి, మంచి చెడులు చెప్తాయి, అన్నీ ఉంటాయి. ఇక మరునాడు ఏం జరిగింది? అత్యద్భుతంగా ఉంటాయి కొన్ని సంభాషణలు. నెక్స్ట్ ఆ వాదనలు, ప్రతివాదనలు, తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో విందురు కానీ. అంతవరకు సెలవు.